కోటి రతనాల వీణ అమరుల త్యాగాల పైన నిర్మించిన నేల నా తెలంగాణ కోటి రతనాల వీణ అమరుల త్యాగాల పైన నిర్మించిన నేల 60 ఏళ్ల పోరాట గాథ నా తెలంగాణ అది ఆగమైతే ఎవ్వడిని వదలబోము మేమన్నా మేమంతా అంబేద్కర్ వారసులం జయశంకరు సారథులం మేమంతా కాళోజీ కళలం తెలంగాణ బిడ్డలం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం కోటి మంది గొంతుకై తెలంగాణ బంధువై ప్రశ్నించే మల్లన్నవై ఎదిరించే కలమై నీ మాటల్లో ధైర్యమై పేదలకు చేసే సాయమై అందరికీ సమసమానమే నీ న్యాయం అప్పటి వరకు ఆపకు నీ పయనం అందరికీ సమసమానమే నీ న్యాయం అప్పటి వరకు ఆపకు నీ పయనం మీ వెంట విద్యార్థులం నిరుద్యోగులం అమరవీరుల బంధువులం కార్మికులం కర్షకులం రైతులం మేమంతా తెలంగాణలో తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం గిరిగీసి నిల్చున్నం బరిలోకి దిగుతున్నాం బరాబర్ యుద్ధానికి మేం సిద్ధం అదరం మేం పెదరం పంచందొరానం మరో తెలంగాణ ఉద్యమం షురూ చేస్తాం అంగిలాగే తన ఆస్తి అన్నవాడురా అందరికై పోరు చేయ కదిలినాడురా అంగిలాగే తన ఆస్తి అన్నవాడురా తెలంగాణ గొంతుకై నిలిచినాడురా గర్జించే కలాలం చైతన్య హలాలం మాదంతా బహుజనవాదం కొమరం బిమ్మరసులం ఐలమ్మ తెగువలం దద్దరిల్లు దండోరులం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం జై తెలంగాణ జై తీన్మార్ మల్లన్న నా తెలంగాణ కోటి రతనాల వీణ అమరుల త్యాగాల పైన నిర్మించిన నేల నా తెలంగాణ కోటి రతనాల వీణ అమరుల త్యాగాల పైన నిర్మించిన నేల 60 ఏళ్ల పోరాట గాథ నా తెలంగాణ అది ఆగమైతే ఎవ్వడిని వదలబోము మేమన్నా మేమంతా అంబేద్కర్ వారసులం జయశంకరు సారథులం మేమంతా కాళోజీ కళలం తెలంగాణ బిడ్డలం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న
మంది గొంతుకై తెలంగాణ బంధువై ప్రశ్నించే మల్లన్నవై ఎదిరించే కలమై నీ మాటల్లో ధైర్యమై పేదలకు చేసే సాయమై అందరికీ సమసమానమే నీ న్యాయం అప్పటి వరకు ఆపకు నీ పయనం అందరికీ సమసమానమే నీ న్యాయం అప్పటి వరకు ఆపకు నీ పయనం మీ వెంట విద్యార్థులం నిరుద్యోగులం అమరవీరుల బంధువులం కార్మికులం కర్షకులం రైతులం మేమంతా తెలంగాణలో తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం గిరిగీసి నిల్చున్నం బరిలోకి దిగుతున్నాం బరాబరు యుద్ధానికి మేం సిద్ధం ఆదరం మేం పెదరం పంచందొరానం మరో తెలంగాణ ఉద్యమం షురూ చేస్తాం అంగిలాగే తన ఆస్తి అన్నవాడురా అందరికై పోరు జయ కదిలినాడురా అంగిలాగే తన ఆస్తి అన్నవాడురా తెలంగాణ గొంతుకై నిలిచినాడురా గర్జించే కలాలం చైతన్య హలాలం మాదంతా బహుజనవాదం కొమరం బిమ్మరసులం ఐలమ్మ తెగువలం దద్దరిల్లు దండోరులం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న ఫ్రమ్ దేవరకొండ. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని రాజ్ న్యూస్లో చూడొచ్చు, క్యూ న్యూస్లో చూడొచ్చు. ఈ లైవ్ అయిపోయిన తర్వాత తొలి వెలుగులో కూడా మళ్ళీ కంటిన్యూగా చూడొచ్చు. సో ఇప్పుడు మనం దేవరకొండలో ఉన్నాం. నిన్న అది బంద్ దేవరకొండలో ఉన్నాం. నిన్న ఎక్కడి నుంచి అంటే కొప్పోలు నుంచి గుర్రంపోడు మీద నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇది మన సెంటర్. ఇవాళ దేవరకొండ నుంచి డిండి ఆ తర్వాత ఇతరత్ర ప్రాంతాలకి వెళ్ళి రావడం, ఇక్కడ ఉన్నటువంటి మండలాలను కవర్ చేయడం ఈ సెంటర్ పెట్టుకున్నాం. ఇవాళ షెడ్యూల్ ఏంటంటే 11 గంటలకు డిండికి వెళ్ళబోతా ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ తిరిగి దేవరకొండకు వచ్చిన తర్వాత చందంపేట నేరేడుగొమ్మ ఉన్నాయి. 2 గంటలకు చందంపేట, 4 గంటలకు నేరేడుగొమ్మ, ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు దేవరకొండ. ఎక్కడ సెంటర్? దేవరకొండ బస్ స్టాండ్ దగ్గర బహిరంగ సభ ఉండబోతుంది. ఇది మా ఇవాల్టి షెడ్యూల్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఈనాడు దినపత్రిక అలా వైకుంఠ దర్శనం 25న ముక్కోటి ఏకాదశి తిరుమలలో ఈసారి మరింత మందికి వైకుంఠ ద్వార ప్రవేశం. అధ్యయన ఉత్సవాలతో పాటు శ్రీవారి దర్శనం. ఆన్లైన్ టికెట్లన్నీ బుకింగ్, ఆఫ్లైన్ టికెట్లు స్థానికులకే అంటూ ఒక వార్త. ఇక తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అట ఈసారి ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తారట. లోకల్ వాళ్ళకే, స్థానికులకే ఆఫ్లైన్ టికెట్లు ఇవ్వబోతా ఉన్నారట. ఇక దేశంలో కొత్త అలజడి. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 25 మంది కరోనా జన్యు మార్పిడి చెందిన వైరస్ కావచ్చని ఆందోళన అట. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్న భారత్కు కొత్త కరోనా భయం పట్టుకుంది. బ్రిటన్ నుంచి తాజాగా మన దేశానికి చేరుకున్న విమాన ప్రయాణికుల్లో కనీసం 25 మందికి కోవిడ్ పాజిటివ్ తేలగా ఆందోళన కలిగిస్తుంది. వారికి సోకింది జన్యు మార్పిడి చెందిన వైరసా లేదంటే పాతదేనా అనే సంగతిని నిర్ధారించడానికి ఆయా రాష్ట్రాల నుంచి బాధితుల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతున్నారు. సెప్టెంబర్ నుంచి కొత్త రకం వైరస్ బ్రిటన్లో ప్రబలుతున్నందున ఇప్పటికే అక్కడి నుంచి వచ్చిన వారి ద్వారా మన దేశానికి కొత్త వైరస్ చేరి ఉండొచ్చని భయాందోళన వ్యక్తమవుతుంది. లండన్ నుంచి సోమవారం రాత్రి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుల్లో 6 కోవిడ్ బాధితులుగా తేలిరట. కొత్త వైరస్తో ప్రమాదం లేదు, వేగంగా వ్యాప్తి చెందడమే ఆందోళనకరం. ఈనాడుతో సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా అంటా ఉన్నాడు. ఎలాంటి ప్రమాదం లేదు కానీ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్తా ఉన్నాడు. ప్రైవేట్లో 500కే కోవిడ్ పరీక్ష, ఇంటికొచ్చి నమూనా తీసుకుంటే 750, ధరలను 40% తగ్గించిన సర్కార్ అంటూ ఒక వార్త. అంతా అయిపోయినాక రాష్ట్రానికి వచ్చిన 2 కోవిడ్ కొత్త తరహా వైరస్ నిర్ధారణకు పూణే నమూనాలు. గత 2 వారాల్లో బ్రిటన్ నుంచి 1500 మంది రాక
వీరందరికీ పరీక్షలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఆ వైరస్ కరోనా వైరస్ అనేది రూపాంతరం చెందింది, జన్యు మార్పిడి చెంది రూపాంతరం చెంది అది తొందరగా వేగంగా వ్యాప్తి చెందుతున్నాడు. ఇదేంది రాష్ట్రం గజగజ కోహీర్లో 3.4 డిగ్రీలు, రాష్ట్రంలోనే రికార్డు స్థాయి అత్యల్పం. రాష్ట్ర ప్రజలను చలి వణికిస్తోంది. తెలంగాణలో గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత మంగళవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా కోహీర్లో 3.4 డిగ్రీలు నమోదైంది. అంతకుముందు 1897 డిసెంబర్ 15 నిజామాబాద్లో అత్యల్పంగా నమోదైంది. 4.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డుగా ఉండేది. ఇప్పుడు మాకు కూడా ఇక్కడ దేవరకొండలో కూడా చలి విపరీతంగా ఉంది, గజగజ వణుకుతుంది. హైదరాబాద్లో ఒప్పు ప్రయోగశాల 5G ఆవిష్కరణల కోసం ఏర్పాటు, ఇది మరో భారీ పెట్టుబడి. కేటీఆర్ దేశంలో మొట్టమొదటి 5G ఆవిష్కరణల ప్రయోగశాల హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రసిద్ధ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో మొబైల్ టెలికమ్యూనికేషన్ కార్పొరేషన్. ఎందుకు చేస్తారు ఎరికేనా? ఈ ఏమో కేటీఆర్ తెచ్చిందని అనుకుంటాం, కానీ ఇది దక్కన్ పీఠభూమి. ఇక్కడ ఈ హైదరాబాద్లో భూకంపాలు రావు, ఎవడైనా ప్రయోగశాలలు ఈయనే పెడతాడు ఇండియాలో. అది ఈయన పుణ్యమని ఈయన చెప్పుకుంటాడు. మోడీకి అమెరికా అత్యున్నత సైనిక పురస్కారం అట. కేంద్రంతో చర్చలపై నిర్ణయం వాయిదా, రైతు సంఘాల తీర్మానం, గణతంత్ర వేడుకలకు రావద్దని బ్రిటన్ ప్రధానికి వినతి అట. పిలిచిరు రావద్దని చెప్తారు. ఆహారహం ఆరోగ్యకరం, వైద్య పరీక్షలతో పాటు పౌష్టికాహారం, ఉమ్మడి జిల్లాలో గర్భిణులకు అవకాశం అంటూ నల్గొండ అర్బన్ గుండాల న్యూస్టుడేనట. ఇది ఇక శ్రీధర్ కార్టూన్కి వస్తే యూకేలో కొత్త వైరస్, మా వాడు యూకేలో జాబ్ చేస్తున్నాడు, చురుకైన వాడు అని చెప్పి కరోనా ఇంకో కరోనాకి చెప్తుంది. అలా దీనికి పుట్టిందట ఇంకోటి. ఇక వెలుగు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జో బైడెన్, అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాడట. యుఎస్ రెగ్యులేటర్లు అప్రూవ్ చేసిన ఫైజర్ వ్యాక్సిన్ ఆయనకి ఇచ్చారు. అమెరికన్లలో ఉన్న అపోహాలు తొలగించడానికే లైవ్లో వ్యాక్సిన్ తీసుకున్నట్టు బైడెన్ చెప్పారు. మోడెర్నా వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. అమెరికాలో అందుబాటులోకి వచ్చింది, మనకు జనవరి ఫిబ్రవరి మార్చి అంటారు. మరి 100కి 50 మిత్తి, ఆన్లైన్ యాప్ల దోపిడీ, ఆనియన్ క్రెడిట్ ఫ్రక్ కంపెనీల దందా, 6 అరెస్టు, 18 అకౌంట్లలోని 1.5 కోటి ఫ్రీజ్ అట. 100కి 50 రూపాయల మిత్తిచ్చేటోడు ఉన్నాడు అయ్యాలి రేపు. ఇన్స్టాంట్ లోన్ల పేరుతో అక్రమ దందా చేస్తూ బాధితులను వేధింపులకు గురి చేస్తున్న 2 కంపెనీల గుట్టురట్టయింది. ఆన్లైన్ లోన్స్ యాప్తో ప్రజలను మోసం చేస్తున్న ఈ కంపెనీల నిర్వాహకులు సహా 6గురిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 18 బ్యాంక్ అకౌంట్లు, వాటిలోని 1.52 కోట్లను ఫ్రీజ్ చేశారు. 22 సెల్ ఫోన్స్, 3 ల్యాప్టాప్స్, కంప్యూటర్ సర్వర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ఆర్బీఐ అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ మైక్రో ఫైనాన్స్ యాప్ల వివరాలను సిపి సజ్జనార్ మంగళవారం వెల్లడించారంటూ ఒక వార్తను చూడొచ్చుగా. జిహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 11న, మొదట కార్యవర్గ సమావేశం, తర్వాత ఎలక్షన్. కొత్త కార్పొరేటర్ల పేరుతో జనవరి 10 తర్వాత గెజిట్ గైడ్లైన్స్ జారీ చేసిన ఎలక్షన్ కమిషన్. సో ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలి, వాళ్ళు ఎడిపోయారు, వాళ్ళ వర్షన్ కూడా వినాలి కదా మనం, వాళ్ళని కూడా కూర్చోబెట్టు. ఆయన నిన్న బస్తా తెచ్చిండు, మరి వీళ్ళ సంగతి ఏందో అడగాలి కదా. కూర్చోరు మీరు, కూర్చోరే మీరు, కూర్చోరు, నేను మీ దగ్గరకు వస్తాను. మీరు కూర్చోండి, నేను చెప్పినప్పుడు మీరు మాట్లాడండి. అయితే ఈ మేయర్ ఎన్నికకు సంబంధించి ఈడ ఎక్స్ ఆఫిషియో మెంబర్ల దుకాణం తెరిచిండు మన బాతాల పోషెట్టి. ఏంది ఎక్స్ ఆఫిషియో అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ తర్వాత రాజ్యసభ వీళ్ళు ఉన్నారుగా ఎమ్మెల్సీలు, వీళ్ళు ఆదిలాబాదులో ఉన్న ఎమ్మెల్సీ గారు కూడా వచ్చి హైదరాబాద్లో ఓటేస్తాడు. మేయర్ ఎవరు ఉండాలనేది ఆయన డిసైడ్ చేస్తాడు. అటువంటప్పుడు నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పుడు ఆదిలాబాద్ ఎంపీ గారు హైదరాబాద్లో మేయర్ను డిసైడ్ చేసినప్పుడు, నల్గొండ ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు పోయి హైదరాబాద్లో మేయర్ని డిసైడ్ చేసినప్పుడు, వీళ్ళకు వస్తున్నటువంటి వార్షిక నిధులలో జిహెచ్ఎంసీకి ఎంత ఖర్చు పెడతారు ఫస్ట్ ఈ లెక్క తేలినాక మీరు ఓటేయాలాడ. లేకపోతే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయిపోతా ఉన్నా, హైకోర్టును ఆశ్రయిస్తా. మీరు కనుక మీ నిధుల్లో జిహెచ్ఎంసీకి ఎంత వాటా ఇస్తారో చెప్పిన తర్వాత ఓటేయాలాడ. మరి అంటే వట్టిగానే ఓటేసిపోతాం, నిధులు మాత్రం మా తాను ఖర్చు పెట్టుకుంటామంటే నువ్వు ఓటేసేం లాభం ఈడ? జిల్లాల్లో పాలన ఎక్కడ? ఫైళ్ళు కదులుతలేవు, పనులు అయితలేవు. కలెక్టరేట్లలో కీలక పోస్టులన్నీ ఖాళీ. ఒక్కో ఆఫీసర్కు 4-5 డిపార్ట్మెంట్ల బాధ్యతలు. కొన్ని చోట్ల ఒక్క జిల్లా అధికారికే 4-5 జిల్లాల డ్యూటీలు. ఎవరైనా రిటైర్ అయినా, ట్రాన్స్ఫర్ అయినా ఇక ఆ పోస్టు ఖాళీయే. వెల్ఫేర్ స్కీములు అమలు కాక, పనులు కాక జనం ఇబ్బందులు పడుతున్నారు.
ఎక్కడ చూడు ఎంఈఓ గారు ఎక్కడ ఉంటారంటే 3 మండలాలు అవతల ఉంటాడు సార్ అంటాడు. 4 మండలాలకు 3 మండలాలకు ఎంఈఓ సిబ్బంది లేరు. పోస్టులేమో 65,000 ఖాళీ ఉన్నాయని మన బాతాల పోసేటి చెప్తాడు. 1,60,000 ఖాళీ ఉన్నాయని మనం లెక్కలు తీసినాం. జిల్లాలో కీలక డిపార్ట్మెంట్లకు హెచ్ఓడీలు లేక పాలన అటకెక్కింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, హెల్త్, వెల్ఫేర్, పోలీస్, ఫారెస్ట్ లాంటి ముఖ్యమైన డిపార్ట్మెంట్లకు బాసులు లేక ఫీల్డ్ లెవెల్లో పర్యవేక్షణ లేకుండా పోయింది. పలు జిల్లాల్లో కలెక్టర్లు సహా అడిషనల్ కలెక్టర్, జెడ్పీసీఓ, జిల్లా పంచాయతీ ఆఫీసర్, హెల్త్ డిపార్ట్మెంట్, జిల్లా ఎస్డిఎంహెచ్ఓ, డిఎండ్హెచ్ఓ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హెడ్ డిఓ, సివిల్ వీళ్ళంతా లేరట. ఎస్పీ, డిఎస్పీ, పోలీసు వాళ్ళు మాత్రం బరాబర్ ఉన్నారు. ఇంకా జర ఎక్కువనే ఉన్నారు వాళ్ళు. రిటైర్ అయినా ట్రాన్స్ఫర్ అయినా ఇక అంతే. ఇక మళ్ళీ పోస్ట్ భర్తీ చేసి తొట్టిగా 6 నెలలుగా కలెక్టర్ పేషీ ఖాళీ. ఇది మెదక్ జిల్లా కలెక్టర్ పేషీ. 6 నెలలుగా కలెక్టర్ లేకపోవడంతో ఏ ఒక్క పని కావడం లేదు. 2 నెలలుగా అడిషనల్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, 6 నెలలుగా డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ డిటిఓ, 2 ఏళ్లుగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇలా 10కి పైగా హెచ్ఓడి పోస్టులన్నీ ఖాళీయే. దీంతో ఫైళ్ళన్నీ పెండింగ్లోనే పడుతున్నాయి. ఇక్కడ హెచ్ఓడి పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఫోటో ఎట్లా పెట్టిరో సచివాలయంలో బాతాల పోస్టెట్టి పోస్టు కూడా ఖాళీ ఉంది. పామౌదులు ఉన్నాడు ఆయన. 7 ఏళ్ల సంది ముఖ్యమంత్రి లేడా, వీళ్ళుండి ఏం చేస్తారు? చిన్న జిల్లాలు చేసిన లాభమేమి? రాష్ట్రంలో జర గుయ్యగు వినిపిస్తుందన్న, ఇది లాగుతుంది. చిన్న జిల్లాలు చేసిన లాభమేది? రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ పవర్లోకి వచ్చాక అంతకుముందున్న 10 ఉమ్మడి జిల్లాలను 2016 అక్టోబర్ 11వ తేదీన 31 జిల్లాలుగా విభజించింది. మళ్ళీ 2019లో కొత్తగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేశారు. చిన్న జిల్లాలతో పాలన సులువవుతుందని, జనానికి సేవలు మెరుగ్గా అందుతాయని అప్పట్లో సర్కార్ ప్రకటించింది. కానీ ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఆ పరిస్థితి కనిపించట్లేదు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో చాలా డిపార్ట్మెంట్ల హెచ్ఓడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకు కలెక్టర్, ఎస్పీ, డిఎంఎండ్హెచ్ఓ లాంటి కీలక పోస్టులు ఖాళీగా ఉంటే నారాయణపేట జిల్లాలో కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ తప్ప మరే శాఖకు హెచ్ఓడీలు లేరు. పెద్దపల్లి వంటి పలు జిల్లాల్లో ఏకంగా 18 డిపార్ట్మెంట్లకు బాసులు లేరు. ఇంకా ఇక్కడ ఇప్పుడు దేవరకొండలో ఉన్నాం కదా, దేవరకొండను జిల్లా కేంద్రం చేయాలి, ఇటువంటి డిమాండ్లు చాలామంది చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ ఉన్న జిల్లాలకే దిక్కు దివారం లేదు. ఇక దేవరకొండను చేయాలి, కానీ దేవరకొండ ఎస్టీ రిజర్వ్డ్ ఏరియా కదా, ఇది ఎవరి ఆధీనంలో ఉండాలి? వాళ్ళ ఆధీనంలో ఉండాలి. వాళ్ళంటే అర్థం చేసుకోరు. వాళ్ళ ఆధీనంలో ఉండాలి కాబట్టి దీన్ని జిల్లా కానియరు. ఎంతసేపు వాళ్ళ ఆధీనంలో ఉండాలి. ఇది ఇక్కడ దేవరకొండలో ఎమ్మెల్యే ఎవరు ఉండాలనో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నిర్ణయిస్తారు, ఇంకొక ఆయన నిర్ణయిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ స్థానాలలో ఉండి ఒక రిజర్వ్డ్ స్థానాన్ని పట్టుకుంటారు. ఎందుకంటే పుట్టుకున్న మళ్ళా వాళ్ళది రిజర్వ్డ్ అయితే ఇక్కడికి రావాలి కదా. ఇగో ఇట్లుంటుంది అన్నట్టు కథ. ఇప్పుడు నగరకాల్లో ఎవరు ఉండాలనో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయిస్తాడు. ఇక్కడ ఆలేరులో ఎవరు ఉండాలనో రాజగోపాల్ రెడ్డి నిర్ణయిస్తాడు. ఇక్కడ ఎవరు ఉండాలనో గుత్తా సుఖేందర్. ఇట్లా తలా ఒకటి గుత్తకు పట్టుకున్నట్టు ఒకటి ఉంటుంది, ఒకటి దాని మీద కాలు పెడతారు. ఇది బంజారా భవన్ కదా, బంజారా భవన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ సభ్యులు గారి నిధులతో, ఎందుకంటే ఆయన ఆనవాళ్ళు ఉండాలి అని. ఇది ఇట్లా ఉంటే ఇక అమెరికా కరోనా రిలీఫ్ ప్యాకేజ్ అట $900 బిలియన్ కరోనా రిలీఫ్ ప్యాకేజీని యుఎస్ కాంగ్రెస్ సోమవారం ఆమోదం తెలిపింది. అమెరికా చరిత్రలో ఇది 2వ అతిపెద్ద ఎకానామిక్ రిలీఫ్ ఫండ్ అంటూ అమెరికా $900 బిలియన్ రిలీజ్ చేసిందంట. ఎవరికి? కరోనా రిలీఫ్ చేయడానికి, ప్రజలకు అందించడానికి. మన పోజిటి చెక్కులు అందుకొని అవతల పడ్డాడు. విషం కలిపిన రొట్టెలు తిని 4 మృతి. సంగారెడ్డి జిల్లా పలవట్లలో ఒకే ఫ్యామిలీలో 4 చనిపోయారు. విషం కలిపిన పిండితో చేసిన రొట్టెలు తినడం వల్లే వీళ్ళు చనిపోయినట్లు అనుమానిస్తున్నారట. 4 చనిపోయారు ఒకటే ఫ్యామిలీలో. ఫిబ్రవరి దాకా నో ఎగ్జామ్స్. సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్కు వచ్చే ఫిబ్రవరి వరకు నిర్వహించే అవకాశాలు లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ప్రకటించాడు. ఇది ఇట్లుంటేగా బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వాళ్ళలో 2 కరోనా. అది కొత్త స్ట్రెయినా కాదా తేల్చేందుకు పూణేకి శాంపిల్స్ పంపిరట. ఈ నెల 11న ఒకరు, 13న మరొకరు రాక. గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన మరో 4గురికి కూడా వైరస్. బాధితులకు టిమ్స్లో ఐసోలేషన్. బ్రిటన్ నుంచి గత నెల రోజుల్లో వచ్చింది 3000 మందికి పైనే. హెల్త్ డిపార్ట్మెంట్కు వివరాలు ఇచ్చిన ఇమిగ్రేషన్ ఆఫీసర్లు అంటూ ఒక వార్తను చూడొచ్చుగా. అయితే ఇప్పుడు హైదరాబాద్కు బ్రిటన్ నుంచి వచ్చినా కూడా ఈ శాంపిల్స్ ఏడికి పంపాలి? పూణే వైరాలజీ ల్యాబ్కు పంపాలి. మన తాన వైరాలజీ ల్యాబ్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ మనోళ్ళు జాగ చూపించలే మన సర్కారు. ఏమైందని
ఇక యూకే నుంచి వస్తే 14 రోజులు ఇంట్లోనే ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. కొహీర్లో 3.4 డిగ్రీలు 5 ఏళ్లలో అతి తక్కువ, ఇదే అతి తక్కువ అన్నట్టు. ఈడనేమో 100 ఏళ్ళు అని చెప్తా ఉన్నారు. పెరుగుతున్న చలి, పడిపోతున్న రాత్రి టెంపరేచర్ అంటూ నిజమే, వాస్తవమే. మాకు కూడా చాలా విపరీతమైన చలి ఎక్కడ పడినా కూడా. జనం గుండెల్లో కాక మాజీ కేంద్ర మంత్రి కార్మిక నాయకుడు గడ్డం వెంకటస్వామి 6వ వర్ధంతేట నిన్న. కనిపించని నయా సాల్ జోష్, మరో 9 రోజుల్లో కొత్త ఏడాది. ఎక్కడా కనిపించని ఈవెంట్స్, కరోనా సెకండ్ వేవ్తో వెనుకడుగు, పూర్తిగా తెరుచుకొని హోటల్స్ గైడ్ లైన్స్ కోసం వెయిటింగ్ అట. ఇది వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు. అయ్యా మీరే ఏ ఊరు? నిన్న ఒక ఆయన సంచి తెచ్చిండు, చూసినావా? జరా నేను చెప్పని. నిన్న ఒక ఆయన సంచి తెచ్చిండు, చందు ఆయన పేరు. చందు నాయక్ సంచి తెచ్చి మన దగ్గర పోసిండు కదా. ఆ చందు నాయక్ చేస్తున్న ఆరోపణలు తప్పు అని ఎగస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళ వర్షన్ కూడా ఇందాం. ఏందయ్యా మీ బాధ ఏంది చెప్పు. మా 8 మంది సార్, మా నాయనలు 8 మంది ఉంటే అందరినీ బాగా పంపని చేసేసిండు సార్. మొత్తం అందరినీ 8 మందికి చేసేసిండు. అంటే మా తాత ఏం చేసిండు అంటే, పెద్ద కొడుకు అని 8 మందిలో పెద్ద కొడుకు ఉంటాడు కదా సార్, పెద్ద కొడుకు అని ఆయన మీద 6 ఎకరాల 29 గుంటలు చేసేసిండు. చేసిన తర్వాత ఎకరం 5 గుంటలు భద్రకు అమ్మేసిండు. ఇక కన్నో భూమి ఏదంటే 8 మందిని పనిచేసిండు. 8 పనిచేసిన తర్వాత ఏం చేసిండు అంటే, అక్కడ ఎంఆర్ ఆఫీసులో రికార్డుల తీయక ఇప్పుడు కొత్త పాస్బుక్లు వచ్చినాయి కదా సార్ మాకు. ఇటు కొత్త పాస్బుక్లు కూడా వచ్చినాయి సార్. అందరినీ 18 గుంటలు వచ్చినాయి సార్. 18 గుంటలు వచ్చేసిన తర్వాత ఏం చేసాం, ఆ రికార్డుల తీయక ఈయన వెనకాక పోయి మొత్తం రికార్డుల తీయక ముందు మొత్తం నాదే భూమి అని వాళ్ళు ఎంఆర్, మేము ఇంకా మా కొత్త వచ్చేసినాయి, మేము ఊకున్నాం, మేము ఇంటికానే ఉన్నాం. వాళ్ళు కొత్త రికార్డుల తీయకముందు ఏం చేసిన, తీయలేక ఉందని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం నాది 6 ఎకరాల 29 గుంటల భూమి మొత్తం నాది అని చెప్తుండు సార్. అందరినీ మా కోర్టులో పెడుతుండు, ఎంఆర్ ఆఫీసులో పోతుండు, మనం ఎంఆర్ని కేసు పెడతా అంటాడు, పట్వారిని కేసు పెడతాడు, మళ్ళీ కలెక్టర్ని కేసు పెడతా అంటాడు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు, మీ పేరేంటి? రవి సార్. రవి, ఇప్పుడు మీ తాతది 6 ఎకరాల 29 గుంటల భూమి. 29 గుంటల భూమి సార్, మొత్తం కలిపి. అయితే ఈ భూమి అంతా పెద్ద కొడుకు పేరు మీద పెట్టిండా? పెద్ద కొడుకు పేరు మీద చేసిండు. అంటే 8 మంది కంటే 3 ఎకరాలు మా తాత మీద ఉంది. నాకు అర్థమైతలేదా మొత్తం మీ తాత భూమి ఎంత? మొత్తం 30 ఎకరాలు సార్. అది 30 ఎకరాలలో 8 మంది కొడుకులా? 8 మంది కొడుకులు. 8 మంది కొడుకులకు సమానం పంచిండా? అందరినీ పనిచేసిండు. అది ఇది 6 ఎకరాల 29 గుంటల భూమికి ఏం చేసి మళ్ళీ ఇది అలాగుందా? ఇది అలాగే. ఇది మొత్తం నా మీద ఎందుకని పెద్ద కొడుకుని ఆయన మీద చేయించిండు. ఆయన మీద చేసిన ఇల్లు స్థలాలు కట్టుకున్న తర్వాత అని ఇచ్చేసిండు, మిగతా భూమి అని ఇచ్చేసిండు. దాని తర్వాత ఏం చేసిండు అంటే, మా పెద్ద నాయన ఏం చేసిండు, అందరినీ పనిచేసిండు. ఇప్పుడు ఇట్లాంటి డాక్యుమెంట్ ఉండే కదా సార్, అందులో పట్టువారు వచ్చి అందరినీ రిసైన్ చేయలే. రిసైన్ చేయకుండా పట్టువారు వచ్చి అందరినీ బాగా పంపని అందరినీ తీసేసి అందరినీ భాగాలు ఇచ్చేసిండు. ఇక మా కొత్త బుక్కులు వచ్చినాయి, కానీ రికార్డులలో మారలేదు కాబట్టి నాదంటుండు వచ్చి సార్. ఇప్పుడు అన్ని కుప్పలు వచ్చి ఆడ కుమ్మరేస్తుండే. ఇప్పుడు ఎంత మంది ఒక్కరైతే దొంగతనం చేస్తారు, అంతమంది దొంగతనం చేస్తారు సార్. ఆ పాత పాస్బుక్లు ఉన్నాయి చూడు సార్, మావి అందరు ఒక్కనైతే 8 మంది అందరి కొత్త పాస్బుక్లు ఉన్నాయి. మరి ఇప్పుడు కాదు, ఈ రికార్డులలో మార్చవలసిన బాధ్యత ఎవరిది? ఎంఆర్ఓ సార్. ఇది మేము ఎంఆర్ఓ దగ్గర కూడా పోయి వచ్చినాం. ఒక్క మాట, మార్చాల్సింది ఎవరు? ఎంఆర్ఓ అధికారులు మార్చాలి. ఈ కొత్త పాస్బుక్లు ఇచ్చింది ఎవరు? ఎంఆర్ఓ ఇచ్చింది సార్. కొత్త పాస్బుక్ లేకముందుకు ఉండేనా ఈ పంచాయతీ? లేదు, అప్పుడు ఈ కొత్త పాస్బుక్లు ఇచ్చినాకనే సురువైంది కదా. ఈ పంచాయతీ ఎవరు పెట్టినట్టు? కేసీఆర్ పెట్టినట్టు. కేసీఆర్ పెట్టిండు ఈ పంచాయతీ. అర్థమైందా? ఈ సంచుల మూటలు మీకోసం అన్ని కేసీఆర్ పెట్టిన పంచాయతీలు ఇవన్నీ. ఇప్పుడు కొత్త పాస్బుక్లకు పాత పాస్బుక్లకు ఏమైనా తేడా ఉందా? ఎవరి భూమి వాళ్ళకి ఉందిగా, భూములు పెరుగులు తగ్గినాయా? ఇగో ఊరికి ఇట్లా 20 దమ చేసిండు కేసీఆర్ పంచాయతీలు. సో మరి మీ ఎంఆర్ఓ దగ్గర పోతే ఏమంటున్నాడు? మీది ఉంది కదా అని, మీరేడు పోయినా మీది ఉంది కదా అని ఎంఆర్ సార్ చెప్పిండు. ఎంఆర్ సార్ అది కూడా భూమి కూడా కాదు సార్, 3 ఎకరాలు 29 మొత్తం ఇల్లు స్థలాలే సార్. మొత్తం ఇల్లు స్థలాలే ఉన్నాయి. అందులో 30 గుంటలే నా జాగా ఉంది, ఖాళీ జాగా. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అందులో. మొత్తం ఇల్లు స్థలాలు అది కూడా గవర్నమెంట్ ఇచ్చింది సార్ భూమి. అది మాకు ఇల్లు స్థలాలు, ఇల్లు మొత్తం అది ఇల్లు స్థలాలకి మొత్తం వెనక ఉండి కుయ్యి అనకు జరాగు ఆయన చెప్పని. మొత్తం ఇల్లు స్థలాలే ఉన్నాయి సార్. మొత్తం పాస్బుక్లు ఉన్న మొత్తం ఇల్లు స్థలాలే. ఖాళీ 30 గుంటలు ఖాళీ జాగా ఉంది సార్, అంతే.
ఆ ఇల్లు స్థలాలకి మొత్తము ఇది మొత్తం ఏసాం భూమి అని పాస్బుక్లు ఇచ్చేసి సార్ ఆయనకు. అంటే ఇప్పుడు మీ తాత జ్యేష్ఠపాల్ అని చెప్పి ఎక్కువ ఇచ్చిండా ఎట్లా? ఏమి ఇయ్యలే, మొత్తం పెద్ద కొడుకు అని ఆయన మీద చేయించిండు అంతే. అందరినీ పంచేయమని. ఎందుకు చేయించవచ్చు అట్లా? అంటే పెద్ద కొడుకు సార్ ఇల్లు చిన్నగా ఉండరుగా, మరి పెద్ద కొడుకు చేయిస్తే పెద్ద కొడుకు ఇచ్చిండేమో మరి. పెద్ద ఇయ్యలేదు సార్, అది అందులో ఇచ్చిన పట్టవారి కూడా రాసిచ్చిండు అందరినీ భాగ పంపిణీ చేసేవని కూడా. ఆయన పెద్ద కొడుకుని ఆయన మీద చేసేసారు అంతే. చేసిన తర్వాత భాగ పంపిణీ. నేను ఏమంటున్నా రవి, ఆయన మీదనే ఎందుకు చేసాడు, మీ మీద ఎందుకు చేయలే? మా మీద 8 మందికి సార్, 8 పెద్ద కొడుకు అని చేయించిండు. పెద్ద కొడుకు ఆయన పెద్ద కొడుకు అయితే మరి పెద్ద కొడుకు ఇచ్చిండు. ఆయన భాగం ఆయనకి ఇచ్చేసిర్రు, ఆయన భాగం ఆయనకి ఇచ్చేసిర్రు. ఇంకా మిగిలిన భూమి ఇల్లు కట్టుకోరి పెద్ద కొడుకు కానుంటది అని చెప్పిండు. ఇల్లు కట్టుకోరని పెద్ద కొడుకు మీద ఇచ్చిండు అంతే. ఇంకా ఆయన ఏం చేసిండు, ఇప్పుడు అందరు ఇల్లు కట్టుకొని, అది కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఇల్లు అది. ఇప్పుడు ఆ ఇల్లు జాగాకి ఏమంటే ఏసాం భూమి అని ఎంఆర్ దగ్గర పోయి చేయించుకుని వచ్చింది సార్ ఆయన. మొత్తం ఎంఆర్ ఇల్లు అది మన కుస్కి భూమి. ఎంఆర్ఓ చేస్తలేడు, ఎవరు చేస్తలేరు, నాగం చేస్తున్నాను వచ్చిండుగా. అది ఇప్పుడు కోట్ల పెడుతుండు సారు, అక్కడ మళ్ళీ నల్గొండ పోతుండు. ఇప్పుడు మీరు వస్తే మీ దగ్గర వస్తుండు పటవారికి. నా దగ్గరకు వచ్చినా కూడా యువతలో ఏమంటారు అవతలో ఏమంటారు నేను చూపిస్తే అట్లేం లేదు కానీ ఇప్పుడు ఆయన ఆయనే సంతాయించు మొత్తం ఇల్లు జాగా ఉంది సార్. అందులో ఎంఆర్ కూడా రాసిచ్చిండు, 3 ఎకరాలు మొత్తం సర్వేర్ కూడా రాసిచ్చిండు సార్. భాగ పంపిణీ కూడా రాసిచ్చిండు. మొత్తం ఏసాం భూమి 7 ఉంచారు సార్. చూడండి సర్వే నెంబర్లో 82లో చూడు సార్. మా ఎంఆర్ రాసిచ్చిండు. ఇంకా మేము ఉరకడం కూడా లేదు, మేము ఇంటికానే కూర్చుంటాం అంతే. ఇంకా మా ఉరకాలని కూడా లేదు. 3 ఎకరాలుగా ఆయన ఉరుకుతుంది కాబట్టి నిన్న చూసి మేము కూడా రావాలి కదా సార్. అయ్యో నేను అందుకోసమే నేను కూర్చుండబెట్టినాయా, నేను పక్కకు పెట్టలేగా. అదే సార్, ఆయన ముచ్చటే కాదు నీ ముచ్చట కూడా తెలవాలి లోకానికి అని చెప్పిన. మీ ఇద్దరి మధ్య తాకులాట పెట్టింది కేసీఆర్, మీకు తెలియదు. కావున తెలియజేయబడుతుంది మన ఇట్టి కోర్టు వివాదంలో ఉన్నది అట్టి ఆర్డర్ కాపీ జరా ఈ ఇంజక్షన్ ఆర్డర్ ఉందట కదా దాని మీద ఉంది సార్. కోట్ల మాకు అదే తిప్పుతున్నారు, 8 మంది అదే తిప్పుతున్నారు, 7 మంది. ఇప్పుడు ఆయనకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. ఆయన ఏం రాసిండిడా, ఆయనకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. 2 ఎకరాల 27 గుంటల మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. ఆ 30 గుంటల భూమి ఏదో నువ్వు చెప్తున్నావుగా అది ఖాళీగా ఉంది. ఇక అది ఇన్లది కావచ్చు, ఇది మాత్రం ఆయనకి ఇంజక్షన్ ఆర్డర్ ఉందని ఎంఆర్ఓ అని చెప్తున్నాడు. అది మీకు రాసిచ్చింది ఏంటంటే అది మీ కాదు, ఆడ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఆయన పేరు మీద అని చెప్పారు. ఇంకేం చెప్పిండు చెప్పు. ఇట పట్టుకో పట్టగాట. భూమి సేద్యం చేయటం శ్రమ చేస్తున్నాం గవర్నమెంట్. ఈ 30 గుంటలు కూడా నాదా అంటుండా? 30 గుంటలు కూడా నాదంటుండు సార్. 30 గుంటలు కూడా ఉన్నాయి నాది. దానికి జరా 82 సర్వే నెంబర్ మొత్తం 3 ఎకరాలు ఇళ్ళ స్థలాలు. ఇల్లు స్థలాలకి మొత్తం చూస్తున్నా నాకు అర్థమైంది. ఇప్పుడు మీ చందు ఉన్నాడు కదా, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆ చందు పేరు మీద వాళ్ళ తండ్రి పేరు మీద 6 ఎకరాలు ఎక్కువ పెట్టిండు కాబట్టి జరాగు 6 ఎకరాలు వాళ్ళ కుటుంబం పేరు మీద ఎక్కువ ఉంది కాబట్టి ఆయన నాదే అంటుండు. నీ మీద పెట్టినా నువ్వు నీదే అందువు, నీ మీద పెట్టినా నువ్వు నాదే అందువు. ఎవరి మీద పెడితే వాళ్ళదే అంటారు. ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి ఆయన ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుండు అంతేనా? మరి ఎవరు చేయాలి ఈ పని? మీ తాత చేసిన తప్పిది. మీ తాత స్థలా సమానం పంచాలి. పెద్ద కొడుకు అని ఎక్కువ పెట్టే, చిన్న కొడుకులు అని చెప్పి మరి మీకేం తక్కువ ఇచ్చిండే 7గురికి సమానం ఇచ్చాము. ఆయన కోటి ఎక్కువ పెట్టే. ఈ పెట్టిన మీ తాత తప్పు చేసినట్టే కేసీఆర్ ఇంకో బండ ఎత్తేసిండు మీదకి వెళ్ళి. ఈ కొత్త పాస్బుక్లు కొత్త కథ అని చెప్పి దుఃఖం పెట్టిండు. ఇక మీరు ఇప్పుడు చూడు, ఇక కోట్ల చుట్టూ తిరగలేక వ్యవసాయం చేసుకోలేక మామూలు గోస కాదు, మామూలు కథ ఉండదు. ఇక కేసీఆర్ చేసినటువంటి కథ. నిన్న చందు చెప్తున్న మా వర్షన్ అదైతే ఇగో రవి చెప్తున్నటువంటి వర్షన్ గిది. అది ఎక్కువ పోయింది వాళ్ళకి భూమి, దాంట్లో మాకు భాగం రావాలనేది వీళ్ళ బాధ. పంచిన తర్వాత కూడా రికార్డులో మారలే. రికార్డులో మారకపోవడానికి కారణం రెవెన్యూ సిబ్బంది భూ రికార్డుల ప్రక్షాళన అని పెట్టిరు. పెట్టిన తర్వాత భూమి రికార్డులు మారలే. ఇగో ఇంత మోసం అయిపోయింది. కేసీఆర్ ఈ పుణ్యం నీదే. సో ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక అర్థమైపోయా ముచ్చటంతా. ఆంధ్రజ్యోతి పోలీస్ పంజా, దారుణ యాప్లపై కాకిల ఉక్కుపాదం, 17 మంది అరెస్ట్, 5 కాల్ సెంటర్లు, 1100 మంది టెలికాలర్లు. బెంగళూరు కేంద్రంగా 4 కంపెనీల దందా, వాటికి చెందిన 11 మంది అరెస్ట్.
ఆ మైక్ తీసి ఆడికెళ్ళి. రకుల్ ప్రీత్ సింగ్కు కరోనా, క్లబ్లో భౌతిక దూరం పాటించనందుకు రైనా అరెస్ట్ అట. రకుల్ ప్రీత్ సింగ్కు కరోనా వచ్చిందట, నన్ను కలిసిన వాళ్ళందరూ దూరంగా ఉండుర్రి, టెస్టులు చేయించుకోరని చెప్తా ఉంది. నిన్న సందేశం విడుదల చేసింది. యూకే నుంచి వచ్చిన 18 మందికి పాజిటివ్, ఇద్దరు హైదరాబాద్లే, ఒకరు 11 మరొకరు 13 రాక. బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో వీరిపై ఆందోళన. తాజాగా వచ్చిన వారిలో మరో 16 మందికి పాజిటివ్. అమృత్సర్లో 8 మంది, ఢిల్లీలో 5గురికి వైరస్. లండన్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నై వెళ్లిన వ్యక్తికి పూణేకు నమూనాలు, కోల్కతాలోని 2కి నిర్ధారణ. కొత్త స్ట్రెయిన్కు 6 వారాల్లోగా వ్యాక్సిన్, బయోటెక్ చెప్తా ఉంది. ఆర్టీపీసీఆర్ టెస్టు 500, ఇంటి వద్ద అయితే 750. 34 రోజుల్లో రెండోసారి తగ్గింపు, సర్కార్ జీవో జారీ చేసిందట. కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి తీవ్రమట. భారత్లో జాడలపై త్వరలో స్పష్టత. నెరవేరని మెడికల్ కాలేజీ హామీ పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం నేటితో సింగరేణికి 100 ఏళ్ళు పూర్తి. ఇక కారుణ్య నియామకం అని చెప్పిండు. ఎవరిని డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పిండు. కోర్టు పోగానే వాటిని కారుణ్య నియామకాల కింద భర్తీ చేస్తామన్నాడు. కారుణ్య నియామకం అంటే ఏంది? తండ్రి చచ్చిపోతే కొడుకు ఇవ్వడం, తండ్రి బతుకుండగానే కారుణ్య నియామకం చేస్తారట ఈయన. ఇట్లా మొత్తం ఉన్న విలువ 4000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. 1500 కోట్లు కేంద్రం ఇవ్వాల్సినవి 1024 కోట్లు. సమస్యలు పరిష్కరించకుంటే 9న ప్రగతి భవన్ ముట్టడి. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో ఉన్న సర్పంచుల కోసం గదగా దొరికే పరిస్థితికి తెచ్చారు. చెట్లు పెంచుర్రి, మోరీలు తీయరి, మొక్కలు పెంచుర్రి, గిదా సర్పంచ్ పని. ఈ సర్పంచ్ నాకు గిదే పని చేసిన గ్రామానికి ముఖ్యమంత్రి అసలు మనిషి, ఆయనను తీసుకుపోయి మొత్తం అవలగాలని చేసి పారేసిండు కేసీఆర్. అందుకోసమే సర్పంచ్ మిత్రులారా, మీకు రావాల్సిన హక్కులు చాలా ఉన్నాయి. మీకు లేని పంచాయతీలు పెట్టిండు కేసీఆర్. ఆ పంచాయతీలన్నీ పోవాలంటే కేసీఆర్ గద్దె దిగాలి. మీరు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళ, టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గదే ఉంది. టీఆర్ఎస్ సర్పంచ్ అయినా కాంగ్రెస్ సర్పంచ్ అయినా నిధులు ఏం లేవు. సిబిఎస్ఈ పరీక్షలు ఫిబ్రవరి తర్వాత అంటే ఒక వార్త. ఇక పట్టు రసపట్టు కలరియ పట్టు, కానీ మన కోసం ఎప్పుడు ఎవరు రారు. మన బాధ మనమే భరించాలి, మన బరువు మనమే మోయాలి. ఎందుకంటే అవి కబ్జాల పరల కింద కప్పబడి ఉంటాయి. యథార్థానికి అవి పేదవారికి ఉపయోగపడాల్సిన భూములు, ప్రభుత్వ పథకాలకు వినియోగించాల్సిన భూములు. కానీ ఆ మైహోం అధినేత భూభాగవతాలను వరుస కథనాలతో మీ ముందుకు తీసుకొని రానుంది ఆదాబ్ హైదరాబాద్ అంటూ. కౌంటర్ రాజా సింగ్కు సజ్జనార్ కౌంటర్. పోలీసు వ్యవస్థపై కామెంట్లు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. లీగల్ చర్యలు తీసుకుంటాం. నిరాధార ఆరోపణలు నేరం. అధికార పార్టీకి మేము కొమ్ము గాయలేదు. సజ్జనార్ గారు మీరు ఈ మాట చెప్పకండి. అధికార పార్టీ కొమ్ము గాయలేదు అంటే అందరు నవ్వుతున్నారు జనమీడ. ఇన్స్టాంట్ లోన్లపై ఆర్బీఐకి సమాచారం. మీడియాతో సిపి సజ్జనార్ గారు ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇస్తాడు, సామాన్యులను ఎన్కౌంటర్ చేస్తాడు. భూ యాజమానులకు తలనొప్పి. ధరణి పోర్టల్ మ్యుటేషన్లో తప్పిదాలు. ఇక చూసినావా, ఇదే పంచాయతీ. కేసీఆర్ చేసే కథ గిట్లే ఉంటుంది. ధరణి పోర్టల్ మ్యుటేషన్లో తప్పిదాలు. ఆస్తి తక్కువ నమోదు చేస్తున్న అధికారులు వీళ్ళకి తక్కువనే నమోదు చేసిరట. తప్పుల తడకగా మున్సిపాలిటీ రికార్డులు, ప్లాట్లలో ఇంటి నిర్మాణం వరకే లెక్కలు. ఖాళీ ప్రదేశాన్ని వదిలేస్తున్న వైనం. అయిపోయింది. ఇక జీతమో రామచంద్ర. కనికరించని జిహెచ్ఎంసీ, స్పందించని అధికారులు. జీతం తీసుకోకుండా ఉన్నారా? 23 రోజులు అవుతున్నా జీతాలు అందక అల్లాడిపోతున్న పారిశుద్ధ్య కార్మికులట. చెత్తూరు చెట్టులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సమస్యల వలయంలో దేవరకొండ మల్లన్న పాదయాత్ర నేటికి 1450 కిలోమీటర్లు. ఏళ్లు గడుస్తున్నా ఎస్ఎల్బీసీ పూర్తి కాకపోయే. ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఎక్కడ? డిండి ఎత్తిపోతల పథకం ఏమైంది? కేసీఆర్ ప్రజల గొంతునై ప్రశ్నిస్తా తిన్మార్ మల్లన్న. నిన్న మనం మల్లేపల్లి దగ్గర చేసినటువంటి సభకు సంబంధించినటువంటిది. ఇక్కడ 2018 నవంబర్ 21 తారీఖు మన బాతాల పోషెట్టి ఇక్కడ దిగిండి హెలికాప్టర్ వేసుకొని. ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభ అని వచ్చాడు. వచ్చి ఎందుకు పూర్తి అయితలేమంటే ఎవడు ముఖ్యమంత్రి ఎవడా తెలంగాణ రాష్ట్రానికి? కేసీఆర్గా. ఎవడు పూర్తి చేయాలి మరి? మళ్ళీ ఎందుకు అయితలేవని అడిగితే ఏమన్నట్టు? ఇక కేసీఆర్ మాటలు గట్లుంటాయి. ఈయననే అంటా ఉంటాడు. ఈయననే ఎవడు పూర్తి చేస్తలేడు. ఈడు చేసి ఎవడు అడ్డం పడ్డట్టు కురిసేసుకొని కూర్చొని కట్టిస్తా. ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి అయితలేదు? నక్కలగండి ఎందుకు? ఇక నక్కలగండి కథ చెప్పాలి. ఇప్పుడు 2 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టామనుకో, 2 ఫ్లోర్ల బిల్డింగ్ కడితే దాదాపు 50 లక్షలు ఖర్చు అవుతుంది అనుకుందాం. 1 ఫ్లోర్ కట్టామనుకో ఎంత కావాలి? తగ్గాలి కదా ధర. నక్కలకండి కాడ 6.5 మీటర్లు తక్కువ కట్టి 300 కోట్లు ఎక్కువ పెట్టిరు. కట్ట తగ్గించినందుకు కోట్లు పెరిగినాయి. ఇది ఎక్కడ కథనో అర్థం కాదు. ఈ తెలంగాణలో విచిత్రం. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక సాక్షి 6 నెలల తర్వాత తగ్గిన కొత్త కేసులట. లెక్కలు తక్కువ రాసుకుంటే తగ్గినట్టే ఉంటుంది. ఏముంటుంది? మోడీకి అమెరికా పురస్కారం. టీకా వేయించుకున్న బైడెన్
రద్దే పరిష్కారం వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు. ఇక సెకండ్ వేవ్ తక్కువే, సాక్షి ఇంటర్వ్యూ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జనవరిలో మైల్డ్ సెకండ్ వేవ్, మే నాటికి తగ్గుముఖం, అక్టోబర్ నాటికి మామూలు పరిస్థితులు. భారతీయులు ఎక్కువగా వ్యాధి నిరోధకత, గ్యాస్ట్రోఎంట్రాలజీ కేసుల పట్ల జాగ్రత్త. కరోనాతో పాటు హెపటైటిస్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డి నాగేశ్వర్ రెడ్డి. ఇందులోనేమో ఈ నిపుణులు నాగేశ్వర్ రెడ్డి, రామరెడ్డి వీళ్ళు వస్తారు. ఇందులోనేమో రావులు గీవులని వీళ్ళు వస్తారు నిపుణులు. కరోనా 2 కలకలం, యూకే నుంచి వచ్చిన విమాన ప్రయాణికుల్లో 20 మందికి పాజిటివ్, రాష్ట్రంలో లేదట. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. మీకు ఇది సబబేనా? సర్కార్కు ఆయిల్ ఫెడ్ లేఖాస్త్రం, ప్రైవేటుకు ఆయిల్ ఫామ్ కేటాయింపై వివాదం, తమకు తక్కువ విస్తీర్ణం ఇవ్వడంపై అసంతృప్తి. ఏనంది ఇగో అప్పుడే ఇచ్చినట్టు ఆయిల్ ఫామ్లు పెట్టినట్టు ఏంది డ్రామా? కేసీఆర్ ఆయిల్ ఫామ్ చేయమన్నాడు, ఆయిల్ ఫామ్ పెట్టురని చెప్పిండు. ఆయిల్ ఫామ్ అంటే ఆ చెట్లు పెరుగుతాయి, ఇక తర్వాత ఉరి పెట్టుకుంటూ ఒకటే ఉంటుంది. కానీ మాకు తక్కువ ఇచ్చి మీకు ఎక్కువ ఇచ్చి అప్పుడే చెట్లు పెట్టినట్టు, కొట్లాటలు అవుతున్నట్టు, ఉత్పత్తి పెరిగినట్టు ఈ డ్రామా ఇదొకటి. ఇలా అన్నారు. కొత్తూరు ఎస్ఐ ఆవులను అక్రమంగా తరలిస్తున్న ఒక బండిని డబ్బు తీసుకొని పంపిస్తున్నారు, బ్రోకర్గా తయారవుతున్నారు. శాలరీ చాలట్లేదంటే మేము భిక్షం ఎత్తుకొని పోలీసులకు డబ్బులు ఇస్తాం. ఇలాంటి పాపం చేయకండి. ఎమ్మెల్యే రాజాసింగ్. ఎవరు పడితే వారు మీడియాలో పోలీసులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఎవరి మీద పడితే వాళ్ళ మీద పోలీసులు కేసు బుక్ చేస్తున్నారు. మరి దీనికి ఏం సమాధానం మీ తాన? శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులపై నిందలు వేయడం ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది పోలీసులు శాంతి భద్రతలు బరాబరే ఉన్నది. వాళ్ళు నిజంగా కరోనా టైంలో వాళ్ళకి హ్యాట్సాపే. 10వ తరగతి పాస్ కాని మంత్రులు ఉద్యోగుల పట్ల సులకనగా మాట్లాడుతూ వారిని ఏంచేవారయ్యారు. మంత్రుల గల్లాలు పట్టి మరీ గురుకులాల్లో పనిచేసే వారందరినీ పర్మనెంట్ చేయిస్తా. ఆర్ కృష్ణ అవుతుంది నీతోటి. మాకు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మీరే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వెనుకబడిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ప్రధాని దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించాలి. సోయం బాబురావు గారు ఏమన్నాడంటే నిన్న కీలక వ్యాఖ్యలు చేసిండు. ఏమని? తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి అన్నాడు. ఎందుకు అన్నాడంటే ఇక్కడ బీజేపీలో ఒక ఇంటర్నల్ రాజకీయం నడుస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి 4 బీజేపీ ఎంపీల్లో మరొకరికి ఆల్రెడీ కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఉంది, బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఉంది. ఇక మిగిలింది సోయం బాబురావు, ఆ తర్వాత అరవింద్. కిషన్ రెడ్డి బాధ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అరవింద్ సామాజిక వర్గానికి, బండి సంజయ్ సామాజిక వర్గానికి కేంద్ర మంత్రి పదవి దక్కొద్దు. దక్కితే వాళ్ళు ఏకుమేక అవుతారని సోయం బాపురావు పైన ఈయన మొగ్గు చూపిస్తూ ఉండడం కాబట్టి సోయం బాపురావు ఈయన కాబోయే ముఖ్యమంత్రి అని పొగుడుతూ ఉన్నాడు. వాస్తవానికి సోయం బాబురావు పైన హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు అవి ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో అరవింద్కు పదవి దక్కొద్దన్న ఒక కుట్ర జరుగుతుందనేది బీజేపీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఏపీ నూతన సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్. ఓకే. బ్రిటన్ కొత్త వైరస్ టెస్టులకు దొరకదా? కేసీఆర్ దొరికినట్టే. పరిశోధనా ఫలాలు సామాన్యులకు అందాలి. సతీష్ రెడ్డి చైర్మన్, సతీష్ రెడ్డి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, వీళ్ళ సలహాలు సూచనలు ఉంటాయి మనకు. ఇంకా సాక్షి ఇది ఏం లేవు. ఇక వామ్మో ఇగం సలిపులి పంజాకు తెలంగాణ గదగద. మరింత పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు. సంగారెడ్డి జిల్లాలో కోయిర్లో 3.4 డిగ్రీలు, ఉత్తమ పశ్చిమ తెలంగాణలో నేడు చలిగాలట. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోడక్ సమీపంలో వాగును మంగళవారం ఉదయం పొగమంచు కప్పేసిన దృశ్యమట. పొగమంచు కప్పింది కానీ మీ సార్కు దుప్పటి కప్పు గట్టిగా ఉన్నదే గిత్తాత. మళ్ళా ఒప్పో వచ్చేసింది, తెచ్చినా అని చెప్పు. ఏమైంది? నాలుకేనా? తాటిమాటనే కదా. నేనే తెచ్చినా అని చెప్పు. ఈయన స్వాగతించుడట డ్రామారావు. ఈయన స్వాగతించకపోతే వాడు రాడిగా మొత్తం ఇక దూరం పోయినట్టు, ఈయన రెడ్ కార్పెట్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు. ఇక అన్నీ పెద్ద దుడ్డేలేనట. పశుసంవర్ధక శాఖ సరికొత్త ప్రయోగం. కామారెడ్డిలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్. 40 బర్రెలకు పెద్ద దుడ్డలే జననము. ప్రత్యేక ప్రయోగశాలకు సన్నాహాలు. కృత్రిమ గర్భాధారంతో తెలంగాణ ఫస్ట్ అట. ఇదివరకు కూడా చేస్తుండే కదా, ఇప్పుడేముంది కొత్తగా? ఇదివరకు కూడా ఉండే. జర పైలం అప్రమత్తంగా ఉండాలి, ఆందోళన వద్దు. కరోనా కొత్త వైరస్పై సీసీఎంబీ డైరెక్టర్. మూసాపేట కేంద్రంగా కొత్త మండలం. సీఎం కేసీఆర్ నిర్ణయం, త్వరలో ఉత్తర్వులు. కొత్త మండలం పెట్టు, దానికి ఎస్ఐ వద్దు, ఏమొద్దు. ఇక కొత్త మండలం ఎందుకు పెడతా ఉంటాడు ఎరికైనా కేసీఆర్? కొత్త వైన్ షాప్ పెట్టవచ్చు అని. కొత్త వైన్ షాప్ పెట్టవచ్చు. మండలం అయితే ఖచ్చితంగా వైన్స్ ఉండాలి కదా, కొత్త వైన్ షాప్ పెట్టవచ్చు అంతే.
శ్రీవారి దర్శనం స్థానికులకే, మన బాతాల పోషెట్టి దర్శనం స్థానికులకు కూడా దక్కలేదు. ఇక్కడ తెలంగాణ జనానికి ఎట్లుంటాడో తెలియదు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి. ఫిబ్రవరి వరకు బోర్డు పరీక్షలు లేవు. అంటే ఆ హిమాన్షి బోర్డు పరీక్షలు అయితే చదువుతాడు కదా, అవే చదువుతాడు కాబట్టి అవి లేవన్నట్టుగా చెప్పి ఉంటాడు. తాత నేను రాయనంటే సరే పో. 500కే కరోనా పరీక్ష, దేశంలో కొత్త భయం, క్యాష్ మూలాలపై కొరడా. ఒక్కసారి పామ్ హౌస్ని తవ్వితే, దాన్ని చుట్టూ తవ్వితే ఎంత డంప్ వెళ్తుందో ఏమో. 1,00,000 కోట్లు ఉన్నాయని అంటారు మరి పామ్ హౌస్ కింద. ముసురుతున్న విషపు గాలి, టీఆర్ఎస్ గాలే విషపు గాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళ సార్ లేడు, వాళ్ళ కొడుకు లేడు. కొడుకు ఎటు పోయిండో, సార్ ఎటు పోయిండో. మొత్తానికి మేడం ఇవాళ దివాలు తీసిందిగా. సో ఇది వాళ్ళ మార్నింగ్ న్యూస్. అలాగే ఇంకెవరన్నా ఉన్నారా? ఇదే కదా మీ టాపిక్? రైట్. నువ్వెవరు? నీది వేరేనా? మరి గదే ఇంకేదా? గదే ముచ్చట కదా, రవి చెప్పిందే కదా ముచ్చట. అరే ఆయన అదే చెప్పిండు, నేను అదే మాట్లాడినా. ఆయన చెప్పింది నువ్వు చెప్పింది ఒకటేనే, ఇద్దరిది ఒకటే పంచాయతీ. నేనేమంటున్నా, నీ పేరేందే? రూప్ సింగ్ అన్న. నేనేమంటున్నా, ఇప్పుడు రవాణా చెప్పింది అదే కదనే, అదే కదా, అదే పంచాయతీ. ఈ పంచాయతీ పెట్టినోడు కేసీఆర్ అని చెప్తానే ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన కూడా పటవారి మీద కేసు పెట్టంటారు సార్. ఆయనదే భూమి ఉంటే ఆయన ఎందుకు విషయం చేసుకోవాలి సార్? ఆయనదే 82లా, ఆయనదే భూమి ఇది. మళ్ళీ 6 ఎకరాల 5 ఎకరాల 14 గుంటలు ఆయనదే ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొనికి ఎట్లా ఆయనది ఎట్లా వస్తుంది సార్? మళ్ళీ అలా నాయనకి ఏం చేసుకునేమో, ఆయన నాయన కాడ నుంచి ఇంకొంత ఇగో ఒక పని చేయరి, ఓ రెండు పాల ప్యాకెట్లు కొనురి, కొని కేసీఆర్ బొమ్మ పెట్టి దాని మీద పోయిరి, పాల ప్యాకెట్లు కొట్టి దాని మీద పాలాభిషేకం చేయరి. ఓ అయ్యా, ఇది కేసీఆర్ పెట్టే పంచాయతీగా ఇంకా అర్థమైతలేదా నీకు చెప్తా ఉంటే. సో ఇది మిత్రులారా, మరి కాసేపట్లో ఢిల్లీలో మన సభ ఉండబోతుంది 11 గంటలకు. ఆ తర్వాత చందంపేట నేరేడుగొమ్మలో ఉండబోతుంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకు దేవరకొండ బస్టాండ్ సెంటర్లో మన సభ ఉండబోతుంది మన పాదయాత్రకు సంబంధించి. సో ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్, తొలి వెలుగు, క్యూ న్యూస్. నేను మీ తీన్మార్ మల్లన్న. అమరుల త్యాగాల పైన నిర్మించిన నేల నా తెలంగాణ, కోటి రతనాల వీణ. అమరుల త్యాగాల పైన నిర్మించిన నేల, 60 ఏళ్ల పోరాట గాథ నా తెలంగాణ. అది ఆగమైతే ఎవ్వడిని వదలబోము మేమన్నా. మేమంతా అంబేద్కర్ వారసులం, జయశంకరు సారథులం. మేమంతా కాలోజీ కళలం, తెలంగాణ బిడ్డలం. తీన్మార్ మల్లన్న సైనికులం, తీన్మార్ మల్లన్న సైనికులం, తీన్మార్ మల్లన్న సైనికులం, తీన్మార్ మల్లన్న సైనికులం. కోటి మంది గొంతుకై తెలంగాణ బంధువై ప్రశ్నించే మల్లన్నవై, ఎదిరించే కలమై నీ మాటల్లో ధైర్యమై, పేదలకు చేసే సాయమై. అందరికీ సమసమానమే నీ న్యాయం, అప్పటి వరకు ఆపకు నీ పయనం. అందరికీ సమసమానమే నీ న్యాయం, అప్పటి వరకు ఆపకు నీ పయనం. మీ వెంట విద్యార్థులం, నిరుద్యోగులం, అమరవీరుల బంధువులం, కార్మికుల
రైతులం మేమంతా తెలంగాణలో తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం తీన్మార్ మల్లన్న సైనికులం గిరిగీసి నిల్చున్నం బరిలోకి దిగుతున్నం